దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఆ దేవాతి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని స్తుతించుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా, స్తోత్రం 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 తండ్రి. కృప కలిగిన దేవానికి స్తుతులు స్తోత్రములు ఆరోపిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. శాంతమూర్తి నీకు కృతజ్ఞతలు తండ్రి నాయన. దేవానికే స్తుతులు స్తోత్రములు ఆరోపిస్తున్నామయ్యా. మహామహిమలో నివసించువాడా నీకు స్తోత్రములు తండ్రి. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రములు తండ్రి నాయన. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అన్నిటికంటే పైవాడా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నీ సన్నిధిలో ఈ రీతిగా నాయన తండ్రి ప్రభా, నీ సన్నిధానంలో నీ ముఖ దర్శనం చేసుకోవడానికి నాయన అయ్యా నీవు నడిపించిన విధానం బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతి వందనములు తండ్రి నాయన. ఇంతవరకు మా బ్రతుకులలో నాయన నీవు తోడుగా ఉండి ప్రభా నాయన మా మార్గమును సరళము చేసి నాయన ఎబెనేజరు వలె నడిపించిన ప్రతి మార్గమును బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతి వందనములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా, ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభా, లోకములో నుండి మమ్మల్ని ఏర్పరచుకుని ప్రభా నీ విలువైన రక్తములో కడిగిన ఆయన తండ్రి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా తీర్చిదిద్దిన విధానం బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతి వందనములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ప్రభా విలువైన రక్షణ భాగ్యమును ప్రభా మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి నాయన. మా కొరకు మరణం పొంది ప్రభా మా స్థానాన్ని నీవు తీసుకుని ప్రభా నాయన నీ రక్షణ మాకు అనుగ్రహించిన విధానమును బట్టి ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు ఆరోపిస్తున్నాము తండ్రి నాయన. నీకే కృతజ్ఞతలు ప్రభా, నీకే స్తుతులు నీకే స్తోత్రములు ఆరోపిస్తున్నాము తండ్రి నాయన. మా జీవితాలలో నాయన తండ్రి అడుగడుగున నీవు తోడుగా ఉండి ప్రభా నాయన నీవు చేసిన ఎన్నో కార్యములను బట్టి ప్రభా నీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నిన్ను ఎరుగుటి నిజమైన ఆశీర్వాదముగా నాయన మేము భావిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా కోరి కోరి మమ్మల్ని పిలుచుకున్న నీ ప్రేమను బట్టి ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మేము నీ యొద్దకు రాలేదు కానీ ప్రభా నేనే మమ్మల్ని వెలికి రక్షించుకొని ప్రభా నాయన అయ్యా నీ సన్నిధిలో ప్రభా నిలవబెట్టావు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రములు తండ్రి నాయన. నువ్వు చేసిన మేలన్నిటినీ ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి నాయన. మరి ముఖ్యముగా నాయన మా కొరకు నాయన మరణమైన ప్రభా నీ విధానమును బట్టి ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. శిలువ చెంతకు వచ్చినప్పుడు ప్రభా నాయన మా బ్రతుకు మాకు అర్థం అవ్వాలి తండ్రి నాయన. దేవా ఏ రీతిగా మా పాపములను ఒప్పుకొని ప్రభా పశ్చాత్తాప పడాలో తండ్రి నాయన అట్టి ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నావు తండ్రి నాయన. పెదవులతో చేసే ఆరాధన నీకు వద్దు తండ్రి నాయన. అయ్యా మనస్సు పూర్తిగా నాయన విరిగిన మనస్సుతో నాయన ఏ రీతిగా ఆరాధన చేయాలో తండ్రి నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ పరిశుద్ధతను మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి నాయన. అయ్యా పరిశుద్ధ అలంకారముతో నాయన నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించవలసిందిగా నాయన నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి నాయన. పరిశుద్ధత మాలో ఏమాత్రము లేదు తండ్రి నాయన. పశ్చాత్తాప హృదయం కలిగిన వారమై నాయన నీ సన్నిధిలో నాయన మా రెండు చేతులు ఎత్తి నాయన అయ్యా నీవే నిజమైన దేవుడు అని ప్రభా అయ్యా మేము చేసిన పాపములను బట్టి ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా నాయన అయ్యా పరిశుద్ధత లేకుండా ఎవరిని నిన్ను చూడలేరు తండ్రి నాయన. నోటి మాటలతో ఎంత ప్రార్థించిన తండ్రి ప్రభా పరిశుద్ధత లేకపోతే నాయన మేము నీ ఎదుట నిలవచాలమని ప్రభా ఈ వాక్యము సెలవిస్తుంది తండ్రి నాయన. దేవా నీ పరిశుద్ధతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. ఆత్మతో ప్రార్థన చేసే మనసును మాకు దయచేయండి తండ్రి నాయన. నీ సన్నిధిలో నీ ముఖ దర్శనం మేము చేసుకోగలగాలి తండ్రి నాయన. నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందము, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలవని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి నాయన. నీ సన్నిధిని మేము అనుభవించగలగాలి తండ్రి నాయన. నీ సన్నిధిలో ఉన్న ప్రభా నాయన సుఖ సంతోషములు నీ ఆదరణను ప్రభా నీ ప్రేమను నాయన తండ్రి ప్రభా మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి ఆ రీతిగా నాయన నేను స్తుతించే హృదయాలను ప్రభా మాకు దయచేయండి తండ్రి. వీరినగిన మనస్సే ప్రభా నీకు ఇష్టమైన బలి అని ప్రభా నాయన ఈ వాక్యము సెలవిస్తుంది తండ్రి నాయన. అట్టి వీరినగిన మనస్సుతో మమ్మల్ని నింపండి ప్రభా నాయన. పగిలిపోయిన పాత్రలుగా మేము నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. విరిగిన పాత్రలుగా నీ చేతిలో ఉన్నామయ్యా. కుమ్మరి మా ప్రభా మమ్మల్ని వాడుకొని ప్రభా అయ్యా నీకు ప్రభా తండ్రి విలువైన పాత్రలుగా మేము ఏ రీతిగా ఉండాలో అయ్యా నీ సొత్తైన ప్రజలు అన్నావు కదా తండ్రి నాయన. అయ్యా ఈ విరిగిన పాత్రలను ప్రభా అయ్యా నీ సేవలో నాయన నీ పరిచయలో వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి
ప్రభా. నిన్ను ఆరాధిస్తుండగా నాయన మీ మనస్సును మేము గ్రహించగలగాలి ప్రభా. నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా మా పాపములు ఒప్పుకోవాలి తండ్రి నాయన. అట్టి ఆరాధన మాకు అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం దేవా, స్తోత్రం 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 తండ్రి. అదే రీతిగా ఉండి ఆయన నామాన్ని ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందాం. కల్వరి శిలువలో మన కొరకు మరణమైన విధానం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనం ఏ స్థితిలో ఉండి మనల్ని లేవనెత్తాడో, పెంట గుప్పల మీద ఉన్న మన స్థితిని చూచి ఆయన ఓర్చుకోలేక మనల్ని లేవనెత్తి ఆయన వారసులుగా చేసుకునే విధానములు జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింతును, రుణం ఎలా తీర్చను? 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు,
ప్రేమించిన తండ్రి ప్రభా, ఈ ప్రేమను ఎప్పుడు ప్రభా తండ్రి నాయన మేము మరిచిపోచాలము తండ్రి నాయన. పాపపు స్థితిలో నాయన తండ్రి ప్రభా, అంధకార స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా నాయన, అయ్యా మా తండ్రిగా మమ్మల్ని చూచి నాయన తండ్రి ప్రభా, నీ కుమార్తెలుగా నాయన, నీ కుమారులుగా నాయన, చెడిన స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా, అంధకార స్థితిలో మమ్మల్ని ఉన్నప్పుడు ప్రభా నాయన, చీకటి రూములో మేము ఉన్నప్పుడు ప్రభా నాయన, అయ్యా తండ్రి ప్రభా, ప్రాణం పెట్టినంతగా నాయన మమ్మల్ని ప్రేమించిన ఆయన నీ వారసులుగా, నీ వారసురాలుగా ప్రభా మమ్మల్ని చేసుకున్నావు. దేవానికి స్తోత్రములు తండ్రి. నీ ప్రేమను ఎప్పుడు మేము నాయన తండ్రి ప్రభా విడవకుండా, నీ ప్రేమను ఎప్పుడు తలపోసుకుంటూ నాయన, ఏ రీతిగా నాయన మేము ఏ స్థితి నుండి లేపబడ్డామో తండ్రి నాయన, ఆ స్థితిని మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన, ఈ లోకంలో మేము ఏమాత్రము జారిపోకుండా తండ్రి, ఈ లోకంలో ఏమాత్రము మా యొక్క ప్రభా తండ్రి మా జీవితాలను ప్రభా ధారపోయకుండా తండ్రి నాయన, నీ ప్రేమలో గుర్తెరిగిన వారమైంది నాయన తండ్రి, నీ ప్రేమలో నిలిచి ఉండే బిడ్డలుగా ప్రభా మేము ఉండకు సహాయం చేయండి తండ్రి నాయన. నీకే స్తోత్రములు తండ్రి, నీకే కృతజ్ఞతలు తండ్రి. రక్షణ భాగ్యం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఎక్కడో ఉండాల్సిన మా జీవితాలను ప్రభా నాయన, అయ్యా నీ హృదయంలో నాయన చెక్కుకున్నావు తండ్రి, నీ చేతిలో మమ్మల్ని దాచుకున్నావయ్యా. నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఈ లోకములో నీ వలె ప్రేమించేవారు ఎక్కడా మాకు దొరకరు తండ్రి నాయన. నీ ప్రేమను బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి నాయన. కల్వరి శిలువలో నాయన యాగమైతూ కూడా ప్రభా మమ్మల్ని ప్రేమించావు తండ్రి, నీకు స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు తండ్రి నాయన. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింతును, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింతును, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. శ్రేష్టమైన ప్రభా అయ్యా, నీ వాక్యం యొద్దకు మేము వస్తుండగా తండ్రి నాయన, నువ్వు ఎన్నుకున్న నీ పాత్రను ప్రభా తండ్రి నీ శిలువ చాటును మరుగు చేసుకొని ప్రభా నాయన, అయ్యా నీ బిడ్డను నీ ఆత్మతో నింపి ప్రభా, నీ జ్ఞానముతో నింపి, నీ శక్తితో నింపి నాయన, శిలువ శక్తితో బిడ్డను నింపి నాయన తండ్రి. ఏ రీతిగా నాయన నీ మాటలు మేము వినాలో మాకు కూడా వినుబుద్ధిని కలగ చేసి నాయన, ఈ వాక్యం అగ్ని వంటిది తండ్రి నాయన, ఈ వాక్యంలో జీవం ఉంది తండ్రి నాయన. నిలవబడేది ఎవరైనా ప్రభా నాయన, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడుగా మీరున్నారు తండ్రి నాయన. మీరే మా మధ్య ఉండి ప్రభా నాయన, విరిగిన మా హృదయాలకు ప్రభా తండ్రి నాయన, పాపములో మునిగిపోతున్న మా హృదయాలకు ప్రభా ఎటువంటి వాక్యాన్ని అందించినావు తండ్రి ప్రభా. ఈ వాక్యం పట్ల శ్రద్ధ నిలిపి నాయన, ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభా వాక్యానుసారంగా మేము జీవిస్తున్నాయన, ఆ వాక్యము ఫలించే రీతిగా మా జీవితాలను ప్రభా నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి తండ్రి నాయన. ఈ వాక్యం యొద్దకు వస్తుండగా ప్రభా మీరే మాతో మాట్లాడినైనా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేసి ప్రభా తండ్రి నాయన మీ యొద్దకు రావడానికి సహాయం చేయమని ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నీవు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన అవకాశం బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించి వేడుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో సిస్టర్ లక్ష్మి వాక్యాన్ని పంచుతున్నారు.